అయ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమో. సన్యాస గ్రహణ అధికారం. సత్యార ప్రకాశం పంచమ సముల్లాసం 111వ పుటలో సన్యాస గ్రహణం యొక్క అధికారం ఎవరికి ఉంది, ఎవరు సన్యాసం తీసుకోగలరు, ఆ విషయంలో చర్చ జరుగుతుంది. ప్రశ్న: సన్యాస గ్రహణం ఉనర్చుట బ్రాహ్మణుల ధర్మమేనా, క్షత్రియాదులకు కూడా ఉన్నదా? సన్యాస ధర్మము స్వీకరించడం, దీక్ష, సన్యాస దీక్ష తీసుకోవడం బ్రాహ్మణులకు మాత్రమే వర్తిస్తుందా, క్షత్రియ వైశ్యులకు కూడా వర్తిస్తుందా అనేటువంటి దాని ప్రశ్న. దానికి సమాధానం చెప్తుంది అంటే, బ్రాహ్మణునికే అధికారం ఉన్నది. ఈ బ్రాహ్మణుడు ఎవరు? అథర్వవేదం 14వ కాండం 1వ సూక్తం 39వ మంత్రం ప్రకారం అక్కడ ఏమని చెప్తున్నారంటే, ఆశ్రమ ధర్మాలకే సింహద్వారము వంటి, ముఖద్వారము వంటి గృహాశ్రమంలో ప్రవేశించగోరేటువంటి వారెవరైనను బ్రహ్మతత్వము నెరిగి గురుకుల స్నాతకులైనటువంటి వారు తమ శారీరక బలహీనతలేవి లేవు, మేము సుసమిద్ధులము అని నిరూపించడానికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల ఇంటి నుంచి నీరు తీసుకురావాలి అనేటువంటి ప్రకరణంలో చెప్పడం జరిగింది. అంటే బ్రహ్మతత్వమును ఎరిగిన వారు అంతవరకే, కానీ బ్రాహ్మణులు అంటే మనం ఇప్పుడు ఎవరో ఒక కులము, ఒక వర్గానికి చెందిన వారు కాదు, వారు శూద్రులు. ఎవరైతే బ్రహ్మతత్వం ఎరుగుతుంటారో, వేదములు చదువుతుంటారో వారు బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులకు ఈ యొక్క అధికారం ఉన్నది అనేటువంటిది అభిప్రాయం. ఆ బ్రాహ్మణులే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకొస్తారు. ఆ అగ్నిని తీసుకొచ్చినటువంటి వారే తమను తాము తరింపజేసుకుంటారు. కాబట్టి అటువంటి వారికి అధికారం ఉన్నది, అంతేగాని ఒక వర్గానికి చెందినటువంటి వారికి మాత్రం ఎంత మాత్రం కాదు. ఎందుకు అనంటే, సర్వవర్ణములందును పూర్ణ విద్వాంసుడు, ధార్మికుడు, పరోపకార ప్రియుడు అయిన మనుషునికే బ్రాహ్మణుడని నామం. ఇక్కడ కూడా వివరణగా చెప్తున్నాడు. సర్వవర్ణములందు, ఏ వర్ణములైనా సరే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఏ వర్ణమైనను సరే, పూర్ణ విద్వాంసుడు, ధార్మికుడు, పరోపకార ప్రియుడు అయినటువంటి మనుషునికే బ్రాహ్మణుడని పేరు. పూర్ణ విద్యను సంపాదింపక ధర్మమున పరమేశ్వరునందు ఇష్ట అంటే నిష్ట అంటే శ్రద్ధ, భక్తి, విశ్వాసం లేక, వైరాగ్యము లేక సన్యాసము గ్రహించిన వారి వలన ఈ లోకమునకు విశేష ఉపకారము కలగదు. బట్టలు ధరించి ఇంట్లోనే భార్య పిల్లలతో కాపురం చేస్తుంటే ఏం ఉపయోగం? అది రహస్యం. ఎందుకంటే ఈ యొక్క బ్రాహ్మణుడు అనేవారు పూర్ణ విద్యను అభ్యసింపాలి, ధర్మమున నడవాలి, ధర్మ మార్గమున నడవాలి, పరమేశ్వరునందు నిష్ట కలిగి ఉండాలి, వైరాగ్యం కలిగి ఉండాలి. అటువంటి అవస్థలోనే ఈ యొక్క సన్యాస దీక్ష అనేటువంటిది గ్రహించాలి అనేటువంటిది. ఈ రకంగా గ్రహించినప్పుడే ఈ లోకమునకు విశేష ఉపకారము వర్తిస్తుంది అనేది అభిప్రాయం. అందువలననే బ్రాహ్మణునికి సన్యాస గ్రహణ అధికారం ఉన్నది, ఇతరులకు లేదు. ఎందుకంటే ఇతరులకు ఎవరికి అంటే, పూర్ణ విద్య చదవని వారికి, ధర్మ అనుసారంగా నడవని వారికి, పరమేశ్వరుని యందు నిష్ఠ లేకపోవడం మరియు వైరాగ్యం లేనటువంటి వారు ఎన్ని బట్టలు ధరించినా ఏదైనా కూడా అటువంటి వారికి ఏమీ ఉపకారం ఉండదు అని అభిప్రాయం. వాళ్ళు తీసుకున్నా ఒకటే, తీసుకోకున్నా ఒకటే. అందుకని ఇతరులకు అటువంటి అవకాశం లేదు.
అని లోకశృతి ఉన్నది. ఈ విషయమున మనువు ప్రమాణం కూడా కలదు. మనువు కూడా ఏమంటున్నాడు, మనుస్మృతి కూడా ఏమంటున్నాడు చూడండి. ఈ మనువు అనేది ఎవరు అనేటువంటి దానికి ప్రమాణం ఋగ్వేదము 4వ మండలము 26వ సూక్తము ప్రథమ మంత్రం. అహం మనురభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్ర. నేను మనువునై ఉన్నాను, మననశీలుడనై ఉన్నాను. కాబట్టి ఓ జీవ, ఓ ఆత్మ, ఓ పుత్రుడా, మనుర్భవ దైవ్యం జనయ, నీవు కూడా మనువు కా. ఆ రకంగా మనువు అయినటువంటి వ్యక్తి. ఏషవో అభిహితో ధర్మో బ్రాహ్మణస్య చతుర్విధ పుణ్యో అక్షయ ఫల ప్రేత్య రాజధర్మం నిబోధత. ఓ ఋషులారా, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమ స్వీకారము బ్రాహ్మణ ధర్మము ఇక్కడ వర్తమానమున పుణ్య రూప ఫలము. శరీరము వదిలిన మీదట ముక్తి రూపమగు అక్షయానందము నొసంగునది సన్యాస ధర్మము. ఓ ఋషులారా, ఋషులు అంటే ఎవరైతే ఆర్ష పరంపరలో కొనసాగుతున్నారో తదనుగుణంగా జీవితమును గడుపుతున్నారో వారందరూ ఋషులు. బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమ స్వీకారము బ్రాహ్మణ ధర్మం, బ్రాహ్మణులకే వర్తిస్తుంటుంది. అంటే ఇక్కడ బ్రాహ్మణులకు ఎందుకు వర్తిస్తుంది అంటే వాళ్ళు శుద్ధముగా పవిత్రముగా ఉంటారు అనేటువంటిది అభిప్రాయం. ఇక్కడ వర్తమానమున పుణ్యరూప ఫలం అంటే వర్తమానమున పుణ్యరూపం ఏంటంటే వాళ్ళు వేదమును చదివారు, విద్వాంసులు అయ్యారు, మరి తదనుగుణంగా భగవంతుని పట్ల ఉపాసన చేస్తూ అతనిని పట్ల అపారమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి వారు. అందుకని అటువంటి పుణ్యరూప ఫలం ఈ శరీరము వదిలిన మీదట ఇక ఈ యొక్క బ్రాహ్మణులు, వేదమును చదివిన వారు, ఈశ్వరోపాసన చేసేటువంటి వారు వర్తమానములో ఈ వ్యవహారం ఎప్పుడైతే చేస్తుంటారో అటువంటి వారికి సమకూరినటువంటి పుణ్యరూప ఫలము శరీరం వదిలిన మీదట ముక్తి రూపమగు అక్షయ ఆనందము వసంగుతుంది. అక్షయం అంటే క్షయముగానటువంటి, క్షీణించినటువంటి, ఒక రకంగా చెప్తే అనంతమైనటువంటిది. అనంతము అనడానికి, అక్షయము అనడానికి ఇది ఒక పరిమితి వరకే. ఎందుకు అని అంటే జీవుడు అల్పజ్ఞుడు కాబట్టి అతని మోక్షం యొక్క అవధి పూర్తి కాగానే మళ్ళీ ఈ యొక్క జన్మ జరా మరణ భవబంధంలోకి 84 లక్షల జన్మలలోకి వస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాడు అక్కడికి పోతున్నాడు, అక్కడికి పోయినవాడు ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడ ఈ యొక్క ఆవాగమనముల యొక్క ఉద్దేశము, ఆవాగమనములు అర్థం చేసుకోవడం చాలా ఉత్తమ కోటి బుద్ధి యొక్క ప్రావీణ్యత అనబడుతుంటది. ఆవాగమనములు ఎవరికైతే అర్థమవుతుంటుందో ఈ యొక్క వైదిక సిద్ధాంతమే ఆవగమన సిద్ధాంతం. అందుకే అగ్నిహోత్రములో ఆఘార వాద్య భాగావుతి 4 ఆహుతులు ఈ ఆవాగమనమునకే ప్రత్యేకములు. అందుకని ఈ యొక్క దయానంద సరస్వతి అగ్నిహోత్ర విధిలో మరియు ఈ యొక్క సంస్కారాలలో అగ్నిహోత్ర ప్రకరణములో ఈ యొక్క ఆఘార వాద్య భాగాహుతిని మన ఇంటికి ప్రధాన ద్వారం ఏ రకమైతే ఉంటుంటుందో, గదికి ఒక ద్వారం ఏ రకమైతే ఉంటుంటుందో, లోపలికి వచ్చినా బయటకు పోయినా ఈ యొక్క ఎటు తిరిగిపోయినా ఆ సింహద్వారం గుండానే లోపలికి రావాలి, బయటకు వెళ్ళాలి అనేటువంటి రహస్యాన్ని ఆఘార వాద్య భాగాహుతిని తను ఉన్న స్థితి నుంచి ఎడమ వైపుకు అగ్నయే స్వాహ, ఎడమ వైపుగా కుడివైపుగా ఇది అంటే ఊరిక కోసం ఎడమవైపు ఆచార్య, అగ్నేయ స్వాహ సోమయ స్వాహ.
కుడివైపు. సోమాయేమో దక్షిణం. సరిగా చూడండి, ఉత్తర దిశలో పడాలి. అవును, ఉత్తర దిశ మనకి ఉత్తర దిశలో పడుతుంది. ఇక రెండవది వేసుకుంటూ వెళ్ళాలి, వేసుకుంటూ వెనుకకు రావాలి. ఇది ఆవాగమన సిద్ధాంతం. ఎందుకు రావాలి, వెనుకకు ఎందుకు రావాలి, మనం ముందుకే పోవాలి కదా అంటే ముందుకు పోయేటువంటిది ఆవాగమనం అనిపించదు, ఏకపక్షంగా అనిపిస్తుంటది. మళ్ళీ ఈ యొక్క సోమాయ స్వాహ అని మళ్ళీ ఆహుతి ఇవ్వాలి అని అంటే వెనుకకు రావాలి కదా. వెనుకకు రావాలి అన్నప్పుడు ఇట్లా వేసుకుంటూ వెళ్ళి వేసుకుంటూ రావాలి. ఇప్పుడు వేస్తున్నాం ఆచార్య, ఇంతకు ముందు వేసేవాళ్ళం కాము అట్లా. అదే ఇప్పుడు ఈ ప్రకరణం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మునిశేఖర్ గారికి చెప్పడం జరుగుతుంది. మునిశేఖర్ గారు నిన్న వీడియోలో ఏమంటున్నారంటే సగం సృజేతామయంచ సగం అంటున్నాడు. పూర్ణాహుతి చేసేటప్పుడు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని అక్కడ మంత్రం చదువుతుంటారు. మళ్ళీ ఇక్కడనేమో సగం సగం అంటుంటారు. ఇది ఉచ్చారణ దోషము. మీరు రికార్డ్ అయితే మీరు సగం వచ్చింది. అవును, అది అలవాటు అయిపోయింది సార్. అదే దాన్ని మార్చుకోవాలి. ఉదయం సంసృజేత. అందుకని ఇక్కడ ఈ యొక్క ఆశ్రమ ధర్మం అక్షయం అని అంటే అపారమైనటువంటి వసంగున్నది సన్యాస ధర్మం. ఈ సన్యాస ధర్మం ఈ రకంగా అక్షయ ఆనందాన్ని ప్రాప్తింపజేస్తుంటది. కాబట్టి అటుపై రాజుల ధర్మము నా వలన వినుడు ఏంటి మను మహర్షి చెప్తున్నాడు స్వామి. మళ్ళీ నెక్స్ట్ నేను రాజుల ధర్మాన్ని గురించి సరే వారి సొంత అభిప్రాయం. అటుపై రాజుల ధర్మము నా వలన వినుడు అని మనువు ఋషులతో అనుచున్నాడు. దీనిని బట్టి సన్యాసమును గ్రహించు అధికారము ముఖ్యముగా బ్రాహ్మణునికే కలదని సిద్ధమగుచున్నది. క్షత్రియాదులకు బ్రహ్మచర్యాద్యాశ్రమములు గ్రహింపనధికారం ఉన్నది. మా బ్రహ్మచర్య ఈ దీని యొక్క రహస్యం ఏంటంటే, బ్రహ్మచర్యం ఎవరైతే పాటిస్తుంటారో బ్రహ్మచర్యం పాటించినటువంటి వారే ఊర్ధ్వరేతస్సులు అవుతుంటారు. ఊర్ధ్వరేతస్సులు అయిన వారికే ఈ సమంత్రక ఓంకార పూర్వక సమంత్రక వ్యాహృతి వ్యాహృతి జపము అని అంటే అర్థ విచార పూర్వకంగా ఎప్పుడైతే చింతన చేయడం జరుగుతుందో అప్పుడే ఈ యొక్క భవసాగరం నుంచి తరించడం సాధ్యమవుతుంది. సన్యాస గ్రహణ ఆవశ్యకత. సన్యాసం ఎందుకోసం తీసుకోవాలి అనేటువంటి రహస్యాన్ని విప్పుతున్నారు. ప్రశ్న: సన్యాసము గ్రహింపవలసిన ఆవశ్యకత ఏమి? సమాధానం, ఉత్తరం ఏమంటామంటే శరీరమున శిరస్సున ఆవశ్యకత ఉన్నట్లుగా ఆశ్రమములలో సన్యాసాశ్రమమునకు ఆవశ్యకత ఉన్నది. శరీరానికి ఈ యొక్క శిరస్సు ప్రధానంగా ఏ రకంగానైతే శీర్ష స్థానములో ఉన్నదో అదే విధంగా ఆశ్రమములలో సన్యాసాశ్రమునకు ఆవశ్యకత ఉన్నది. అంటే ఆశ్రమ ధర్మాలలో సన్యాసాశ్రమం శ్రేష్టమని అభిప్రాయం. ఏలయనా ఇది లేకున్నా విద్యా ధర్మము వర్ధిల్ల జాలవు. సన్యాసము లేకపోతే విద్యా ధర్మము వర్ధిల్లవు. ఇతర ఆశ్రమములకు విద్యాగ్రహణము, గృహకృత్యములు, తపశ్చర్య మున్నగు వానితో సంబంధం ఉండుట వలన అవకాశము చాలా తక్కువ లభించును. ఇతర ఆశ్రమములకు అంటే బ్రాహ్మణుడికైతే వీళ్ళు అన్ని వదిలేస్తుంటారు కాబట్టి అన్ని గృహకృత్యములు, తపశ్చర్య వీటిలో మాత్రమే ఉండడం వల్ల వీరు గృహకృత్యములు, తపశ్చర్య ఇటువంటి వాటిలో మునిగి ఉండడం వల్ల వాళ్ళు తొందరగా ఈ విషయాన్ని పట్టుకోగలుగుతారు. మిగతా వారు ఈ విద్య, ధర్మము ఇంకా వీటిని గ్రహించినా కూడా ఎక్కువ శాతం ఇప్పుడు ఇవాళ చూస్తున్నారు కదా, అందరూ మునిశేఖర్ గారు 4:32 వచ్చారు, ఊరికే ఉన్నారు.
ఆ తర్వాత ఒక్కొక్కరు వచ్చారు. ఎవరు లేరు స్వామి. అదే. ఒక్కరికి ఇప్పుడు పొద్దున అబద్ధం ఆడుతున్నాడు చూడండి అమ్మగారు మౌనిశేఖర్ గారు ఏమంటున్నారంటే వారు వచ్చారని చెప్పి సోమప్రకాష్ చెప్తుంటే ఎవరు లేరని. ఓంప్రకాష్ ఉన్నాడు, తను ఉన్నాడు, కానీ మళ్ళీ ఎవరు లేరు అంటున్నాడు. ఇంకా ఈ మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. మూడో వ్యక్తి ఎవరండి? దేవుడు. నువ్వు వచ్చావు, నీకు జన్మని ఇచ్చాను, నువ్వు వచ్చావు, మరి నీ కర్తవ్యం ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు. కానీ మౌనం. అంటే అప్పుడు ప్రాతస్మరణ మంత్రాలు బిగినింగ్ లో ఎప్పుడు వారు వింటూనే ఉండండి. ఈరోజు ఫస్ట్ ప్రాణాయామాలు నేర్చుకుందామని వచ్చిన స్వామి. ఈ స్తంభ అంటే వృత్తి ఫస్ట్ ఎవరు వచ్చినా ముందు ప్రాతస్మరణ మంత్రాలతోటి మొదలు పెట్టేసేస్తేనండి, ఆ తర్వాత ఇక అందరం కలుస్తుంటాము. పక్షపాతము వదిలి వర్తించుట ఇతర ఆశ్రమములకు దుష్కరం. ఇక ఇక్కడ ఒక రహస్యం ఏం తెలుస్తుందంటే, ఎప్పుడైనా ఎవరైనా వీళ్ళు రాజకీయ వేదికల మీద నాయకుడు రావడానికి ఆలస్యమైతే కాలక్షేపం గురించి కళాకారులను పిలిపిస్తారు కదా. ఇప్పుడు మన వేదిక మీద సువర్చలమ్మ గారిని పిలిపిండి, సాగదీస్తా పోతుంటారు. ఏంటి అమ్మగారు అట్లా కదా ఆచార్యజీ, ఇంతవరకు ఫస్ట్ టైం రాలేదు కాబట్టి ఇది చెప్పాలని అనిపించింది అనమాట. అంతే, వేరేది. రెండోసారి వచ్చినట్టు మొదలు పెడతారు కదా అని. పక్షపాతము వదిలి వర్తించుట, వ్యవహారం చేయాలి. ఇతర ఆశ్రమములకు దుష్కరం. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆర్య సమాజము ఈ తెలంగాణలో ఎందుకు ఉన్నత స్థితిలో లేదు అని చెప్పేసి పరిశోధన చేసినప్పుడు ఏంటంటే, ఇక్కడ వీళ్లకు ఆర్య సమాజము అవసరం లేదు, వేద సిద్ధాంతము అవసరం లేదు, దయానందుడు అవసరం లేదు. ఏం కావాలంటే కుల ప్రత్యేకత కావాలంట. మా కులము వాడే, మా వాడే, ఈ కులముకు ప్రాధాన్యత ఇస్తారంట. ఇగో ఈ అజ్ఞానాన్ని విడిచిన రోజు, సత్యమును గ్రహించిన రోజు, అప్పుడు ఉన్నతి సాధిస్తారు. ఇది ఒక వ్యక్తి విషయం కాదు, మొత్తం అంట. చెప్తూ బాధపడుతుంటారు. ఈ అజ్ఞానంలో మునిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుకు రావట్లేదు అని అంటున్నారు. తెలిసిందా మీకు ఎవరికైనా ఈ విషయం ఇంతకంటే ముందు? ఇటువంటి వారికి సన్యాసం ఇస్తే ఏం ఉపయోగం? వారు సన్యాస దీక్ష తీసుకొని వాళ్ళని వారు ఉద్ధరించుకోలేరు, ఇంకొకరిని ఉద్ధరించారు. సన్యాసి సర్వతోముఖుడై జగత్తునకు ఉపకారం చేయునట్లు ఇతర ఆశ్రమ వాసులు చేయజాలరు. అంటే బ్రాహ్మణుడైతే చేస్తాడు, విద్యను చదువుకున్నాడు కాబట్టి. విద్య ఎంత ప్రచారం అయితే, ఎంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళు విద్యావంతులైతే మనకు లాభమా, అజ్ఞానులుగా ఉంటే లాభమా? విజ్ఞానవంతులైతే లాభం ఆచార్య. విజ్ఞానవంతులైతేనే లాభము, అజ్ఞానులైతే ఏం లాభం ఆచార్య? విజ్ఞానవంతులైతే మనకేం ప్రయోజనం? ఎందుకంటే మన దగ్గరికి ఎవరు రారు, మనల్ని ఎవరు అడగరు. అదే అజ్ఞానులు ఉన్నట్టయితే వచ్చి పాదాభివందనం చేస్తారు, దక్షిణలు ఇస్తారు. అందుమూలనే అవిద్య ఇట్లా పెరిగిపోయింది ఆచార్యజీ. మనకు ప్రయోజనం కాదు, ముందు మనం ఎంత ఉపయోగపడుతున్నాం అనేది కూడా కావాలి కదా. అందుకని ఇటువంటి అజ్ఞానానికి దూరంగా ఉంటేనే విద్య ప్రచారం అయితేనే. గంగాప్రసాద్ ఉపాధ్యాయ గారు ఇంకా వైదిక పండితులు వాళ్ళు చెప్పిన పరిశోధన ఏంటంటే, మనము మంచివారిని కావాలి అని అంటే మనమే స్నానం చేసి భక్తిపూర్వకంగా సంధ్య చేసుకొని అగ్నిహోత్రం చేసి యమనియమాలను పాటిస్తే మనం అంతా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళం అవుతుంటాం. ఎందుకు అని అంటే మన అభిప్రాయం, మన ఇది భార్యనే, భర్తనే, పిల్లలే వాళ్ళే స్వీకరించరు. ఎందుకంటే వాళ్ళకి చెప్తే కదా, వాళ్ళతో పంచుకుంటే కదా. ఇప్పుడు రామనారాయణ గారు ఇప్పుడు రావట్లేదు, వారు ఏం చేశారంటే పిల్లలకు అలవాటు చేయడానికి భార్య ఏకీభవించలేదు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏం చేస్తారంటే, ఎవరు అగ్నిహోత్రం చేస్తారో వారికి పాకెట్ మనీ 500 రూపాయలు ఇస్తారు అని. అంటే వాళ్ళు పోటీ పడి చేస్తుంటారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళు వస్తుంటారు. అంటే ఏదో ఒక ఉపాయం, అంటే
వాళ్ళకు వారసత్వంగా వాళ్ళ నాన్నగారి ఆర్య సమాజ సిద్ధాంతాన్ని పిల్లలకు అందజేస్తున్నాడు. డబ్బు వస్తుపోతుంటే డబ్బుది ముఖ్య సమస్య కాదు, మన వారసులు తయారవుతున్నారు అంతే. దానిలోకి వచ్చినప్పుడే కదా చెప్పేది వినేది పిల్లలకైనా అలవాటు. సన్యాసికి సత్య విద్య వలన పదార్థ విజ్ఞానము ఉన్నతము చేయుట ఎంత సమయము లభించును అంతటి అవకాశము ఇతర ఆశ్రమము వాసులకు లభింపదు. అంటే సన్యాసి సత్య విద్యల వలన పదార్థ విజ్ఞానమును ఉత్పన్నం చేయుట. ఇప్పుడు పేరు ఎవరిది మీరు తీసుకోవద్దు, నేను తీసుకోను, మన పేరుతో అవసరం లేదు, మనకు విషయం అవసరం కాబట్టి ఓంకార పూర్వకంగా సమంతరక సప్త వ్యాకృతులను చదవాలి అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్పాడు ప్రకటనగా. ఇక్కడ ఇక ఆ రహస్యం అంతరార్థాన్ని గ్రహించకుండా ఉండి స్మరణ అని అన్నప్పుడు స్మరణకు అంతరార్థం ఏమిటి, దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు గాయత్రి మంత్రం భగవంతుడితోటి వేడుకొని మనకు సద్బుద్ధిని ప్రసాదించాలని సన్మార్గంలో ప్రేరేపించమని చెప్పేసి దయానంద సరస్వతి దాని వ్యాఖ్యానంగా మనకు నేర్పించాడు. కానీ ఇప్పుడు ఏంటంటే యజ్ఞం చేసినా గాయత్రి మంత్రమే, మళ్ళీ ఇంటికాడ జెండా ఉన్నా లేకున్నా కానీ స్టిక్కర్ పెట్టుకుంటారు. గాయత్రి మంత్రానికి భిన్నంగా ఇంకేదని చెప్తే అది మాత్రం పట్టుకోలేదు కదా. ఇది గ్రహించారా? గ్రహించాం సార్. ఇది నితాంత అజ్ఞానం. అందుకని మనము వేద విజ్ఞానాన్ని గ్రహించాలి, దాని పదార్థ విజ్ఞానాన్ని పట్టుకోవాలి. పదార్థ విజ్ఞానం ఎప్పుడైతే తెలుసుకోలేమో అప్పటి వరకు మనకు ముక్తి లభించదు. పదార్థ విజ్ఞానం పట్టబడినప్పుడు పక్షపాతం, ఇది నాకు కావాలి అది నాకు కావాలి అనేటువంటి మూలాధార చక్రంలో ఉండడం. పదార్థ విజ్ఞానాన్ని పట్టుకోవడం అంటే దేహమును దేహిని ఒలిచి పరమార్థాన్ని గ్రహించడం. అర్థమవుతుందా లేదా? అవుతుందా ఆచార్య? కానీ బ్రహ్మచర్య ఆశ్రమం నుండియే సన్యాసి అయి జగత్తునకు సత్య శిక్షణము వసంగుచు ఎంతటి ఉన్నతి చేయగలుగునో అంతటి ఉన్నతిని క్రమముగా గృహస్థాది ఆశ్రమముల అనుభవించి సన్యాసి అయిన వాడు చేయజాలడు. ఎందుకు చేయజాలడు అంటే ఏ ఊర్జా శక్తితోటైతే ఊర్ధ్వరేతస్సులు అవుతుంటాము, ఊర్ధ్వరేతస్సు అని అంటే ఏమంటారంటే మూలాధారం నుండి సుషుమ్న నాడి వరకు ఈ ఇడాపింగళ నాడుల ద్వారా ఆత్మను స్వాధిష్టానము నుంచి సహస్రానికి ఎక్కించేటువంటి స్థితి సామర్థ్యము వీర్యంగా ఉంటుంటుంది. ఆ వీర్యం అనేటువంటిదే గృహాశ్రమంలో సంతానం గురించి ఖర్చు చేసినప్పుడు దాంట్లో అంత సామర్థ్యం ఉండదు. కాబట్టి బ్రహ్మచర్య ఆశ్రమంలో అఖండ బ్రహ్మచర్యంతో ఉన్నప్పుడు సాధన చేస్తే తద్వారా ఆ యొక్క వీర్యం యొక్క ప్రభావం, ఆ ఓజస్సు యొక్క ప్రభావం తీక్ష్ణంగా ఉంటుంటది. కాబట్టి ఊర్ధ్వరేతస్సులు అవ్వడానికి చాలా సత్వర అవకాశం ఉంటుంటది. అందుకని చెప్పాడు. ప్రశ్న: సన్యాసమును గ్రహించుట ఈశ్వరుని అభిప్రాయమునకు విరుద్ధం. ఏలయన మనుషుల సంఖ్యను పెంచుట ఈశ్వరుని అభిప్రాయము. గృహాశ్రమమును గ్రహింపనప్పుడు సంతానము కలగదు. సన్యాసాశ్రమము ముఖ్యమైనప్పుడు ఎల్లరూ దానిని స్వీకరించినచో మనుష్యుల మూల ఛేదనము జరుగును. అంతే కదా. మరి బ్రహ్మచర్యం నుండి సన్యాసం తీసుకుంటే ఈ రకంగా ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం అవుతుంటది, తమను తాము తరించిపోతుంటారు అనేటువంటి మూల సూత్రము చెప్పినప్పుడు ఇక అందరూ బ్రహ్మచర్యం నుండి సన్యాసులు అయితే పెళ్లి చేసుకోకపోతే
సంతానం కనకపోతే ఈశ్వరుని సృష్టి ముందుకెలా నడుస్తుంది? నాస్తికుల ప్రశ్న స్వామి ఇది. ఆ నాస్తికుల ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నాడు. మంచిది. వివాహం చేసుకొనినను పలువురకు సంతానము కలగదు, కొందరికి సంతానము కలిగి నష్టమగును. అప్పుడు వారును ఈశ్వరుని అభిప్రాయమునకు భిన్నముగా విరుద్ధముగా నడిచిన వారు అవుదురు కదా అని ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. ఇక పంచతంత్రం యొక్క అది చెప్తున్నాడు. యత్నే కృతే ఏదినా సిద్ధ్యతి కోత్ర దోష. ప్రయత్నం చేసినప్పుడు ఒకవేళ సిద్ధించకపోతే ఇక్కడ దోషం ఎవరిది? మన వంతు ప్రయత్నం మనం ఎంత చేయాలో అంత చేశాం, అది సిద్ధించకపోతే అది మన తప్పు కాదు అనేటువంటిది అభిప్రాయం. యత్నం చేసిన మీదట సిద్ధింపకున్న వారి దోషం ఏమున్నది? దోషం లేదు అని అందువేని మేము నిన్ను అడుగుతున్నాము. అది ప్రశ్నకర్తను ఏమడుగుతున్నాడంటే, అవును వాళ్ళకి పెళ్ళి అయింది, పిల్లలు కాలేదు, దాంట్లో తప్పేముంది? పిల్లలు కావడానికే కదా పెళ్లి చేసుకున్నది, కానీ కాలేదు. మరి ఇంకొకరికేమో సంతానం అయ్యారు, చచ్చిపోయారు. మేము సంతానం అయితే కన్నాం కదా, వారు చచ్చిపోయారు, ఇక దీంట్లో దోషమేం లేదు అని ప్రశ్నకర్త భావించుకున్నట్టయితే అతనికి అడుగుతున్నది ఏంటంటే, గృహాశ్రమం వలన బహుసంతానము కలిగి పరస్పర విరుద్ధాచరణము వలన కలహించి మరణించిన ఎంతటి గొప్ప హాని కలుగును. అంటే సంతానము ఎక్కువ మందిని కని పరస్పరంగా విరుద్ధాచరణముతోటి, విరుద్ధ వ్యవహారముతోటి ఒకరికొకరు ద్వేషించుకొని కొట్టుకు చచ్చినప్పుడు ఎంత గొప్ప హాని కలుగుతుంది. దాన్ని ఏమన్నా నువ్వు ఊహించావా? జ్ఞాన విరోధము వలననే కదా కలహము ఎక్కువగును. జ్ఞాన విరోధం, జ్ఞానము అర్థం కాక, జ్ఞానమును తెలుసుకోలేక, అందువలననే కదా ఈ కలహములు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఈ యొక్క ఆశ్రమ గతివిధులు అనే గ్రూపులో మురళి గారు, ఈ ఆశ్రమ కోశాధికారి గారు ఒక పోస్ట్ పెట్టారు. బస్సు నడిపిస్తూ నడి రోడ్డులో ఆపేసి నమాజ్ చదువుతున్నాడు. ఇక చోద్యము కండక్టర్ ఏమో తమాషా చూస్తున్నాడు, యాత్రికులందరూ పరేషాన్ అవుతున్నారు. ఇది వరకు ఉత్తరప్రదేశ్లో పెద్దగా జరిగేటువంటిది ఇక ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు ఇవాళది అయితే కర్ణాటకలో జరిగిన సంఘటనను వాళ్ళు చెప్పుకున్నారు. ఏంటంటే అటువంటిది సరైనటువంటిది కాదు. విరుద్ధాచరణం. తన డ్యూటీ తను చేయాలి. వాళ్ళు ఒకరు హాస్పిటల్కి వెళ్ళేవారు ఉంటారు, ఒకరు ట్రైన్కు, ఒకరు విమానానికి విదేశీ యాత్రలు చేసేవారు ఉంటుంటారు. నువ్వు నమాజ్ చదువుకుంటూ కూర్చుంటే వాళ్ళు సమయానికి ఎలా చేరుకుంటారు? నీకు నమాజే ముఖ్యమైతే డ్యూటీని వదిలిపెట్టి ఇంకొకరు నిరుద్యోగికి అవకాశం లభిస్తుంది కదా. అది ఇటువంటి అజ్ఞానం వల్లనే, జ్ఞాన విరోధం వల్లనే కలహాలు, గొడవలు ఎక్కువ అవుతుంటాయి. అట్టి ఎడ సన్యాసి ఒక్కడు వేద ధర్మం ఉపదేశించుట వలన జనులలో ప్రీతి ఉత్పన్నము చేయును. అంటే జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నప్పుడు వాళ్ళకి ప్రీతి కలుగుతుంటుంటది కాబట్టి గొడవలేవి జరగవు. అందువలన లక్షలాది మనుషులను రక్షించును. వేల కొలది గృహస్థులకు సమానులైన మనుషులను పెంపు చేయడం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే అందరూ ఆ రకంగా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి ఇష్టం ఉంటే వారు చేసుకోవాలి. అంతేగాని బ్రహ్మచర్య దీక్ష విద్యాభ్యాసం పూర్తి కాగానే 25 సంవత్సరాలకే సన్యాసం తీసుకోవాలని ఇది నియమము కాదు అని చెప్పకనే చెప్పినటువంటి రహస్యం. ఇంతేగాక ఎల్లరు మనుషులు సన్యాసమును గ్రహింపజాలరు. కొంతమందికి అది గ్రహించడం ఇష్టం ఉండదు. ఎల్లరను విషయాసక్తి ఎన్నడూను విడవదు. వారు సన్యాస దీక్ష తీసుకున్నా సరే ఆ విషయాసక్తి అనేటువంటిది వాళ్ళను వదిలిపెట్టదు. ఒక మనోరంజకం ఏంటంటే ఒక సన్యాసి, ఒక అతను ఈ యొక్క గృహాశ్రమం కష్టాలన్నీ వదిలించుకోవాలని చెప్పేసి సన్యాస దీక్ష తీసుకుంటే గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకోవాలని గురువు దగ్గరికి పోతే గురువు అతనికి భగవద్గీత ఇచ్చాడు. ఆ భగవద్గీతను అతను రోజు చదివి అక్కడ పెడుతుంటే
ఒక ఎలుక వచ్చింది. ఆ ఎలుక ఆ యొక్క భగవద్గీతని తినేస్తున్నది. ఈ ఎలుకను పట్టడానికి ఒక పిల్లిని పెంచుకున్నాడు. ఆ పిల్లికి ని పెంచడానికి పాలు కావాలి కదా! ఒక ఆవును తీసుకున్నాడు. ఆ ఆవును సాదటానికి ఇంకొక మనిషిని పెట్టుకుంటే వాళ్ళు ఒకరోజు వస్తున్నారు, ఒకరోజు వస్తలేరు. ఇదంతా గొడవ విని సర్పంచ్‌కి చెప్తే అతనేమన్నాడంటే, "ఇగో ఈ ఊర్లో ఈ అమ్మాయి ఉన్నది. ఈ అమ్మాయికి తల్లి, తండ్రి ఎవరూ లేరు. ఆమెను నువ్వు పెళ్లి చేసుకో. ఆమె ఆవును చూసుకుంటది, నిన్ను చూసుకుంటది బాగుంటది" అని చెప్పగానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అది చేసుకున్నాక ఒక 4, 5 సంవత్సరాలకు ఎవరైతే గురూపదేశం చేసి భగవద్గీత ఇచ్చారో వారి ముందు నుంచి ఆవును, పిల్లలను, భార్యను, ఆ కుక్కను, పిల్లిని అన్ని తీసుకొని పోతున్నాడు. ఏమై ఎలా ఉన్నది నీ సన్యాస దీక్ష అంటే, ఇగో నీవు ఇచ్చిన గీత యొక్క భాష్య విస్తారం ఇంత పెద్దగా ఉన్నది అని చెప్పేసి. అట్లా. విషయాసక్తి. అంతే. విషయాసక్తి. సన్యాసుల ఉపదేశము వలన ధార్మికులకు మనుషులెల్లరూ సన్యాసులకు పుత్రతుల్యులని ఎరుగుము. ఇంకా సన్యాసి జ్ఞానోపదేశం చేస్తూ ఎవరైతే ప్రభావితం చేస్తుంటారో వారు ఔరస పుత్రులు అనబడుతుంటారు. ఇవి శారీరక పుత్రులు అనేటువంటిదేమో మనం చూస్తుంటాం. ఇక గురువు దగ్గర శిష్యరికం పొంది తదనుగుణంగా నడుచుకునేటువంటి వారి యొక్క ఓజస్సుతోటి తయారైనటువంటి వాళ్ళను ఔరస పుత్రులు అంటారు. ప్రశ్న: సన్యాసులు మాకు చేయవలసిన కర్తవ్యములేవియూ లేవు. సన్యాసులు ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే, సన్యాస దీక్ష తీసుకొని మాకు చేయవలసినటువంటిది ఏముంటుందండి? వారు అన్న వస్త్రములను గ్రహించి ఆనందమున ఉండుట మా పని. అన్న వస్త్రములను గ్రహించి ఆనందమున ఉండాలి, అంతవరకే. ఈ అవిద్యారూప సంసారముతో మా తలల ఎలా నొప్పింప చేసుకునవలయును? ఇప్పుడు అది చాలా మంది చెప్పారు. ఏమంటుంటారంటే, దయానందుని కూడా ప్రభావితం చేసి అంటుంటారు ఏంటంటే, దయానందుడు సన్యాస దీక్ష కంటే ముందు, సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత విరజానందుని వద్దకు రాకముందు విరజానందుని దగ్గర విద్యాభ్యాసం చేసుకొని మళ్ళీ దేశంలో పర్యటన చేస్తున్నటువంటి తరుణంలో ఆ గంగా నది ఒడ్డున వాళ్ళు సన్యాసులు ఎవరైతే దయానందంతో పాటు యోగాభ్యాసంలో నైపుణ్యతను పొందారో వారు అంతా ఒక దగ్గర కూర్చుండి చర్చిస్తున్నప్పుడు దయానందుడు ఏమన్నాడంటే, ఏం చేస్తామంటే ఈ వేదములను ప్రచారం చేస్తాను, వేదములను ఉపదేశిస్తానంటే అప్పుడు ఒక సన్యాసం ఏమంటాడంటే, ఏమి నీకు పిచ్చి పట్టింది కానీ నీలో ఉన్నటువంటి యోగాభ్యాస సామర్థ్యానికి నువ్వు ఇదే జన్మలో ముక్తిని పొందగలవు. కానీ నువ్వు ఆ ముక్తిని వదిలేసి నేను వేదాన్ని ప్రచారం చేస్తానంటే నువ్వు చెప్తే వీళ్ళు మారుతారా? వీళ్ళు గొర్రెలు లాంటి వాళ్ళు. ఈ ప్రజలు ఏ మహాపురుషుడు వస్తే వారంటనే పోతుంటారు. గౌతమ బుద్ధుడు వచ్చాడు, ఎంతో చెప్పాడు, మారారా? మహావీరుడు వచ్చాడు, ఎంతో చెప్పాడు, మారారా? శంకరాచార్యుడు వచ్చాడు, ఎంతో చెప్పారు, వాళ్ళని తండోపతండాలుగా వెళ్ళారు, మారారా? ఎవరికి మారరు. వీళ్ళు కేవలం వింటారు, ఊరుకుంటారు. అంటే అప్పుడు దయానందుడు ఏమంటాడంటే, నాలో ఉన్నటువంటి యోగ విద్య నైపుణ్యాన్ని మీరు గుర్తించారు, అందుకు నేను కృతజ్ఞుడను. నాలో యోగ్యత ఉన్నదని మీరే గుర్తించారు కదా, దాని ద్వారా నేను రాబోయే జన్మలలో కూడా నా యొక్క ముక్తిని నేను సాధించుకోగలను. కానీ ఇప్పుడు ఈ యొక్క ఎవరు పడితే వారు ఎటు పడితే అటు పోయేటువంటి ఈ ప్రజలను ఈ వేద విద్యను నేర్పి వారి దృష్టిని ఇటువైపు మరలిస్తాను. తద్వారా వారిని ఉద్ధరించుకుంటే వారు బాగుపడతారు. అంతేగాని మార్చడానికి నేనెవరని, మారడానికి వారెవరు. అదంతా వారి కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంటది. నేను కేవలం దృష్టిని మరలుస్తున్నాను. ఇక ఎవరైతే ఈ మార్గానికి వస్తుంటారో నన్ను గురువుగా మీరు మధ్యలోకి తీసుకోవద్దు, మీరు పురుషార్థం చేయండి. ఎట్లా చేయాలి? ఇదిగో వేదం, అదిగో దేవుడు. మీరు సాధన చేసుకొని మిమ్మల్ని మీరు తరించుకోండి. ఈ విషయం విన్నారా? విన్నాం సార్. అది అందుకని తమ్ము తాము బ్రహ్మలమని సంతుష్టులమై ఉందుము.
ఇంకా మేము ఈ రకంగా వీళ్ళకు ఉపదేశించాలి, వాళ్ళకు మార్చాలి అనేటువంటి తలనొప్పి మాకెందుకు? మమ్మల్ని మేము అహం బ్రహ్మాస్మి అని మమ్మల్ని మేము బ్రహ్మలము అని సంతుష్టులమై ఉందు. ఎవరైనా వచ్చి అడిగిన వారికి కూడా నీవు బ్రహ్మవు, నీకు పాపపుణ్యములు అంటవు, శీతోష్ణములు శరీరమునకు, ఆకలి దప్పికలు ప్రాణమునకు, సుఖదుఖములు మనసునకు సంబంధించిన ధర్మములు. జగత్తు మిథ్యా, జగద్వ్యవహారము అన్నియు జగద్వ్యవహారములు అన్నియు కల్పితములు, అబద్ధములు కావున వీనిలో చిక్కుకొనుట బుద్ధిమంతుల పని కాదు. ఈ జగత్తంతా కనబడుతున్నదంతా మిథ్య. మిథ్య అంటే ఏ రకంగా మిథ్య అంటే నిన్న లేనిది ఇవాళ కనిపిస్తుంది, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. ఇదంతా కనబడేదంతా నాశనం అయ్యేటువంటిది. అందుకే ఈ జగత్ మిథ్య. బ్రహ్మనిత్యం. బ్రహ్మనిత్యము అంటే ఈ పరమేశ్వరుడే ఈ అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన వాడు ప్రళయం గావింపజేస్తుంటాడు. కాబట్టి ఇదంతా అతని యొక్క లీలనే. సృష్టిలోనూ అతడే ఉంటాడు, ప్రళయంలోనూ అతడే ఉంటాడు, ఎప్పటికీ విద్యమానమై ఉంటుంటాడు. కాబట్టి బ్రహ్మ ఒక్కడే నిత్యము, ఈ జగత్తంతయు మిథ్య, అబద్ధము, కల్పితములు. కావున వీనిలో చిక్కుకొనుట బుద్ధిమంతుల పని కాదు. పాపపుణ్యములు ఏవైనా కలిగినా అవి దేహేంద్రియములకు సంబంధించినవి, ఆత్మవి కావు. ఇక చూడండి, ప్రశ్నకర్త మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, పాపపుణ్యములు ఏవైనా కలిగితే అవి దేహ ఇంద్రియములకు సంబంధించినవి, ఆత్మవి కావంట. ఎంతవరకు అసలు ఎట్లా ఆత్మవే ఆచార్య ఇవన్నీ? ఇవన్నీ ఆత్మవే కదా, అంటే వ్యవహారం అంతా జరిగేది ఆత్మతో. ఒక మనోరంజనం ఏంటంటే, ఓం ప్రకాష్ చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగిలితే దేనితోటైతే తగిలిందో దాన్ని కొట్టడం. గోడ తగిలిందనుకో, గోడని కొట్టడం, నాకు దెబ్బ తగిలించినావు అని చెప్పేసి. అదే అన్నట్టుగా. అంటే ఇప్పుడు అమ్మగారు విప్పుతున్నటువంటి రహస్యం ఇదే అన్నమాట. ఏంటంటే వారికి తెలియదు, అవి జడములు, అవి మనల్ని ఎట్లా కొడతాయి, అవి మనకి ఎట్లా బాధ పెడతాయి. ఆ ఇంద్రియాలు, శరీరం. ఇప్పుడు శరీరము చనిపోయినప్పుడు ఆత్మీయులందరూ కలిసి వచ్చి ఏడుస్తుంటారు ఎంతో బాధతోటి. దాన్ని తీసుకెళ్ళి మరి అంత్యక్రియలు చేస్తుంటారు. చేసినప్పుడు దేహము సంబంధించినవి అన్నప్పుడు ఆ దేహము ఎందుకు స్పందించదు, ఆ ఇంద్రియాలు ఎందుకు స్పందించవు? అమ్మా నన్ను చూడవే, అమ్మమ్మా నేను వచ్చానని చెప్పేసి మీద పడి ఏడుస్తున్నప్పుడు ఆ కళ్ళు తెరిసే ఉంటాయి కదా, ముక్కు అలాగే ఉంటుంది కదా, నోరు అలాగే ఉంటుంది కదా, మరి ఆ ఇంద్రియాలు ఎందుకు స్పందించవు? ఇది అతను గ్రహించట్లేదు. ఆ ఇంద్రియాల ద్వారా, ఆ కళ్ళ ద్వారా, ఆ శరీరం ద్వారా ఈ ఆత్మనే అన్ని చేసింది, తాను అనుభవిస్తున్నది అనేటువంటిది అతను గ్రహించలేడు. కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు అని ఇట్లు ఉపదేశించము. కానీ మీరు కొంత విలక్షణ ధర్మమును చెప్పినారు. దయానంద సరస్వతిని అంటున్నాడు అన్నమాట. మీరు కొంత విలక్షణ ధర్మమును చెప్పినారు. ఇప్పుడు మేమెవరము చెప్పినది సత్యము అంటే మేము చెప్పింది సత్యమా, ఇప్పుడు మీరు చెప్తున్నది సత్యమా? ఎవరు చెప్పినది అసత్యమని అంగీకరింపవలయను? దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే, సన్యాసికి మంచి కర్మలు కూడా కర్తవ్యములు కావా అని ఎదురు ప్రశ్న అడుగుతున్నాడు. మంచి కర్మలు సన్యాసి చేస్తే అది అతని కర్తవ్యం కాదా? వైదికశ్చ ఏవ కర్మభిః మనుస్మృతి. వైదిక కర్మములు, ధర్మయుక్త సత్యకర్మములు సన్యాసులకు కూడా అవశ్య కర్తవ్యములని మనవు వ్రాసి ఉన్నాడు. ఈ యొక్క మంచి కర్మలు ఎవరికైనా కూడా, సన్యాసికైనా సామాన్య ప్రజలకైనా ఎవరికైనా కూడా ధర్మయుక్త సత్య కర్మలు చేయాలి. అందుకని సన్యాసులకు కూడా అవశ్యం అంటే తప్పనిసరిగా కర్తవ్యం చేయాల్సినవి అని మనవు వ్రాసి ఉన్నాడు కదా. వ్రాసి ఉన్నాడా లేదా అని ప్రశ్నిస్తున్నాడు. భోజన భాజనాది అనే కంటే భోజన ఛాదనాది అని ఉండాలి. భోజన ఆచ్ఛాదనం అంటే పడక, భోజనం అంటే ఆహారం, సేవనం. కర్మలు వారు విడవగలరా? ఈ భోజనాన్ని
మరియు ఆచ్ఛాదనం అంటే పడకను విడవగలరా? ఈ కర్మలు విడవజాలరేని ఉత్తమ కర్మలు విడిచి పతితులు పాపభాగులు కారా? ఉత్తమ కర్మలు మాత్రమే చేయనట్లయితే, సన్యాస దీక్షలో ఉండి ఉత్తమ కర్మలు మాత్రమే చేయనట్లయితే పాపకర్మలకు భాగస్తులు కారా? వారికి పాపం అంటదా? గృహస్థుల నుండి అన్న వస్త్రములు గ్రహించరు కదా, మరి వాళ్ళు కష్టపడి సంపాదన చెయ్యరు కాబట్టి గృహస్థుల నుండే అన్నము వస్త్రము భిక్షాటనగా స్వీకరిస్తుంటారు కదా, మరి వారికి ప్రత్యుపకారం చేయకున్న మహాపాపులు కారా? ఏ సమాధానం చెప్పరు, ఏం చెప్పరు, ఊరిగా కూర్చుంటుంటారు. ఏం సూర్యప్రకాష్ గారు, పాపం తగులుతుందంట మరి. పాపమే తగులుతుందండి, ఎందుకంటే వారికి తీసుకున్న దానికి ప్రతిఫలం వారికి తగిన విధంగా అందచేయాలి కదా. కంటితో చూచుట చెవితో వినుట జరగని నాడు వాని ఉనికి వ్యర్థమగును. కళ్ళు కనబడకపోతే, చెవులు వినపడకపోతే వాటి ఉనికి వ్యర్థమవుతుంది. అట్లే సన్యాసులు సత్యోపదేశములు చేయక వేదాది సత్యశాస్త్రములను విచారించి ప్రచారము చేయక ఉన్ననాడు వారి ఉనికి జగత్తునకు వ్యర్థ భారము కాదా? అందుకని వాళ్ళు సంచరిస్తూ ఉండాలి, ఉపదేశిస్తూ ఉండాలి, ప్రజలను మేలుకొల్పుతూ ఉండాలి, ప్రేరేపిస్తూ ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. అవిద్యారూప సంసారమున, ఈ సంసారం అనేది తెలుగులో పెట్టకూడదు. అవిద్యారూపము ప్రపంచములో తలను నొప్పించుకొనుట ఎలా? సంసారము అంటే సహజీవనము అనేటువంటిది, దాంపత్య సహజీవనం అర్థం వస్తుంటది. అను ఇట్టి విషయములు వ్రాయువారు, చెప్పువారు, ఉపదేశించువారే మిథ్యారూపులు, పాపమును వృద్ధి చేయువారునై ఉన్నారు. ఈ రకంగా ఉపదేశిస్తున్నటువంటి వారే. ఇది సన్యాస దీక్ష. సన్యాసులు ఏ పని చెయ్యరాదు, కర్మ నివృత్తి సన్యాసం, పని పాట లేకుండా సమాజం మీద పడి ఎగబడి తినడం. అందుకే ఒకానొక ప్రసంగంలో గురువు ఏమని చెప్తుంటాడంటే, ఈ పండితులు, ఈ యోగులు, ఋషులు, మునులు వీళ్లకు సద్గతి సరిగా లభించదు. ఎందుకు లభించదు అని అంటే, ఈ బతికినన్నాళ్ళు సమాజం మీద ఎగబడి దోచుకుతున్నారు. పోయేటప్పుడు ఊరికే ఉత్త చేతులు ఊపుకుంటూ పోతే వారికి సద్గతి లభించదంట. మరి ఏం చేయాలి అంటే సుంకం కట్టిపోవాలంట. సుంకం కట్టాలి, పన్ను ట్యాక్స్ కట్టిపోవాలి. అంటే ఏమిటి వాళ్ళు ట్యాక్స్ ఏం కడతారు? వాళ్ళ దగ్గర ఏముంటది అని అంటే, వాళ్ళు జీవితాంతం ఏ విద్యనైతే గ్రహించారో దానిని లిపిబద్ధం చేసి పుస్తక రూపంలో సమాజానికి అంకితం చేసి వెళ్ళాలి. ఇది వాళ్ళు ఇచ్చేటువంటిది. పట్టుకుంటున్నారా? ఈ యొక్క ప్రపంచము మిథ్య కాదు. శరీరాదులచే చేయు కర్మములన్నీ ఆత్మకు సంబంధించినవే. శరీరములతోటి, ఇంద్రియములతోటి చేసేటువంటి కర్మములన్నీ ఆత్మకు సంబంధించినవే. వే అంటే నమ్మాలనా, తెలుసుకోవాలనా, ఏమన్నట్టు? తెలుసుకోవాలి అనేది ఆచార్య. అబ్బా అబ్బా అబ్బా, ఇంకెవరు చెప్పరా? ఏం రాజమణమ్మ గారు ఊరికే కూర్చుంటే ఏమన్నట్టు? తెలుసుకునేది ఆచార్జీ. ఇప్పుడు ఏమంటానంటే, శరీరము వంటి వాటితో, శరీరము గాని ఇంద్రియములు గాని వీటితో చేసేటువంటి కర్మలన్నీ ఆత్మకు సంబంధించినవే అని దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఆయన చెప్తే మనం ఎందుకు నమ్మాలి? మనకు కూడా ఆత్మ ఉన్నది కదా ఆచార్య. ఇన్ని రోజులు చెప్పలేదు అమ్మగారు, మేము ఇన్ని రోజులు మేము ఆత్మ లేకుండానే ఉన్నాము. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది అదే కదా. ఇక్కడ ఒక్కరు చెప్పడం కాదు, మనం స్వయంగా చూస్తున్నాం కదా. ఆత్మ నిరీక్షణ, ఆత్మ పరిశీలన చేస్తున్నాం కదా. అవునాచార్య, చేస్తున్నాం. కాదు,
మరి ఇది గ్రహించారా లేదా అనేది ప్రశ్న, దాన్ని పట్టుకోవట్లేదు. గ్రహించామా ఆచార్యజీ? మరి ఇందాక ఏమన్నారు, మనలో కూడా ఆత్మ ఉన్నది కదా అంటే, మరి మీరు కదా అనే వరకు మాకు కూడా తెలియదు. లేదా ఆచార్యజీ, స్వామీజీ అన్నాడు అని అంటే అంటున్నట్ల నేను. అంటే స్వామీజీ తెలియని వారికి చెప్తున్నాడు. ఇప్పుడు మనము ఈ పొద్దున లేచి కూర్చోండి ఇదంతా చేస్తున్నాం కదా, ఏమాత్రమైనా తెలుసుకున్నామా లేదా అనేది ప్రశ్న. సుదర్శనమ్మ గారు చెప్పారు కదా ఒకటే మాటలు, తెలుసుకోవాలని వాని ఫలముల అనుభవించున్నది ఆత్మయే. వాని ఫలములను అనుభవించినది ఆత్మయే అంటే ఏమన్నట్టు? సుఖ దుఃఖాలను. కానీ అమ్మా కొంచెం ఓపిక పట్టను. మనసులో ఇచ్చగలిగింది, కళ్ళు చూశాయి, కాళ్ళు నడిచాయి, చేతులు తీసుకున్నాయి, నోరు తిన్నది, నిండింది కడుపు, వాడొచ్చి బాదుతుంటే అనుభవించేది ఆత్మనే కదా. అంతే. ఇప్పుడు దెబ్బల బాధను అనుభవిస్తున్నది ఆత్మ, గాని ఈ యొక్క ఇష్టము పుట్టింది బుద్ధిలో, రూపాన్ని చూసింది కళ్ళు, దగ్గరికి వెళ్ళినవి తీసుకెళ్ళినవి కాళ్ళు, చేతులు వస్తువును పట్టుకున్నాయి, తీసుకొచ్చి నోట్లో పెట్టగానే నోరు తిన్నది, నమిలింది, మింగింది, కడుపు నిండింది, వాడు వచ్చి బాదుతున్నాడు. ఇదంతా చేసింది దేహేంద్రియాలతో ఆత్మనే కాదు. ఈ రహస్యం పట్టుకోవాలి. జీవుని బ్రహ్మగా చెప్పువారు అవిద్య నిద్రలో మునిగి ఉన్నారు. జీవుని బ్రహ్మగా చెప్పి అహం బ్రహ్మాస్మి త్వమపి బ్రహ్మాసి అంటే నేను బ్రహ్మనే నీవు బ్రహ్మనే అనేటువంటి అభిప్రాయం ఏంటంటే ఆ పరమాత్మను కనుమరుగు చేయడం, పరమాత్మను తుడిచిపెట్టడం. అందుకని ఇది సరైనటువంటి అభిప్రాయం కాదు. అవిద్యా నిద్రలో మునిగి ఉన్నారు అటువంటి వారు అని చెప్పి చెప్తున్నాడు. ఏలయనగా ఎందుకంటే ఇక్కడ నీవు నేను అంటే బ్రహ్మ ఒక్కడే ఉన్నారు, ఇక జీవుడు దేవుడు లేడు అని. జీవుడు దేవుడు లేడని కాదు, ఇవి మాట్లాడుకునేటోళ్ళే, నువ్వైనా నేనైనా జీవులమే కదా. అందుకని అహం బ్రహ్మాస్మి త్వమపి బ్రహ్మాసి, బ్రహ్మ నిత్యం జగన్మిథ్య అని అన్నప్పుడు నువ్వు బ్రహ్మవే, నేను బ్రహ్మనే, ఈ బ్రహ్మయే నిత్యము, ఈ కనిపిస్తున్న జగత్ అంతయు మిథ్య, అబద్ధము అని చెప్పినప్పుడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడు ఇక్కడ? అదే జీవుడే దేవుడు అని చెప్పినట్టు పరోక్షంగా ఆ రకంగా చెప్తున్నారు కాబట్టి ఇది సరైనటువంటిది కాదు అని చెప్తున్నాడు. అల్పుడు అల్పజ్ఞుడు, జీవుడు అల్పుడు అల్పజ్ఞుడు, బ్రహ్మము సర్వజ్ఞము సర్వవ్యాపకము నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావయుక్తమై ఉన్నది. జీవుడు ఒకప్పుడు బుద్ధుడు, మరి ఒకప్పుడు ముక్తుడు అగుచున్నాడు. బ్రహ్మము సర్వవ్యాపకము సర్వజ్ఞము అగుటచే బ్రహ్మమునకు భ్రమ కాని అవిద్య కాని ఎన్నడూ కలుగదు. జీవుడు ఒకప్పుడు అవిద్య, మరి ఒకప్పుడు విద్యయు, జీవునకు ఒకప్పుడు విద్య ఇంకొకప్పుడు అవిద్య కలుగును. బ్రహ్మమునకు బ్రహ్మమునకు జన్మ మరణ రూప దుఃఖములెన్నడూ కలగవు. జీవునకవి కలుగును. కావున వారి ఆ ఉపదేశములకు వారికి ఆ ఉపదేశము మిథ్య. సమయం అవుతుంది కదా, ముందు ఏమైనా సందేహాలు ఉంటే రేపు అడగండి. సమయం చాలానే ఉన్నది. నమస్తే ఆచార్యుడు. ఇవాళ మన యొక్క సత్సంగము, ఆధ్యాత్మ సత్సంగమును సత్యార్థ ప్రకాశం పంచమ సన్నివాసములు సన్యాసి యొక్క గ్రహణాధికారం ఎవరికి సన్యాసాశ్రమం తీసుకోవాల్సినది ఉన్నది అంటే సర్వ వర్ణముల వారికి
అసలు బ్రాహ్మణుడికే ఉంది, కానీ సర్వవర్ణముల వారికి ఉంది. ఇప్పుడు వాడు పూర్వ విద్వాంసుడు, ధార్మికుడు, పరోపకారి అయిన వాడు మాత్రమే బ్రాహ్మణుడు. అటువంటి పూర్ణ విద్యను సంపాదించిన వారు మాత్రమే అధికారం ఉన్నది. ఇతరుల కూడా ఈ విషయాలు గ్రహించినప్పుడు వారు కూడా సన్యాసాశ్రమం తీసుకోవటానికి అవకాశం అన్నమాట. అదే నమస్తే స్వామీజీ. నమస్తే స్వామీజీ. నమస్తే అమ్మా. ఆశ్రమాల్లో సన్యాసాశ్రమం గొప్పదే, కానీ అన్నింటికంటే దానికంటే ముందర గృహస్థాశ్రమం నుండే మొదలవుతుంది. ఎందుకంటే గృహస్థాశ్రమే అన్ని ఆశ్రమాలకు మూలాధారం కాబట్టి ఆశ్రమ సన్యాసి తన యొక్క గృహస్థాశ్రమం వారికి కావాల్సిన వారి దగ్గర నుండి అన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వారికి ప్రత్యుపకారంగా తాను జ్ఞానాన్ని బోధించాలి, ఎలా అనేటటువంటి అన్ని విషయాలు తెలియజేసే బాధ్యత సన్యాసాశ్రమం తీసుకున్న వారికి మాత్రమే ఉంటుంది. ఇవన్నీ చాలా ఆచార్య మనకి చెప్పారు. సమీక్ష చేసేటప్పుడు ఎదుటి వారిలో ఇంకేమిటి అనేటువంటి ఉత్సాహం ఉండాలి. నిద్రపోయినట్టుగా మీ శబ్దం మొదలు పెడుతుంటే మంచిగా వినబడుతుంది. మీరు ఈ వాక్యం పూర్తి చేసేసరికి అది లోపలికి పోతుంటది చిన్నగా. మధ్య మధ్యలో కొంచెం కన్ఫ్యూజన్ ఇంకా పోలేదు ఆచార్య, అందుకని అలా వస్తుంది. ఈ వీడియోని మళ్ళీ విందాము. దీనిలో ఉన్నటువంటి రహస్యాలన్నీ మనం కూడా గ్రహించి మనము దాన్ని కూడా గుర్తించి ఆ విధంగా నడుచుకునే ప్రయత్నం చేస్తూ ఎదుటి వారికి కూడా ఈ వీడియోని పంపించి లైక్ చేయటం, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేద్దాము, విషయాన్ని గ్రహిద్దాము. ఈ విషయాలన్నీ తెలియజేసిన ఆచార్యకి ధన్యవాదాలు. ఇవాళటి సంధ్య మొదటి బ్యాచ్లో అయితే వేరే మునిగారిదే వాళ్ళు లేరుగా ఆచార్యజీ. నేను చేయించినా మరి ఎవరైనా చేపిస్తారండి? సరే, నేనే చేపిస్తున్నాను. అది సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యస్య శ్రీమయి శ్రీకి శ్రీతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. అంగస్పర్శ మంత్ర. ఓం వాక్కు వాక్కు. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం స్తోత్రం స్తోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్ర. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చ అభీతా తపసో జాయేత. తతో రాత్ర జాయేత. తతః సముద్రోర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయేత. అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వః.
ఆచరణ మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. मनसा परिक्रम मंत्र. ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमयेभ्योऽस्तु. योऽस्माद्वेष्टियं वयं विश्वस्तम्भो जम्बे तद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः तिरस्थिराजी रक्षिता पितर ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमयेभ्योऽस्तु. योऽस्माद्वेष्टियं वयं विश्वस्तम्भो जम्बे तद्मः. प्रदेशे दिक्कु वरुणोऽधिपतिः पृदाकु रक्षिता नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमयेभ्योऽस्तु. योऽस्माद्वेष्टियं वयं विश्वस्तम्भो जम्बे तद्मः. उदीचे दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमयेभ्योऽस्तु. योऽस्माद्वेष्टियं वयं विश्वस्तम्भो जम्बे तद्मः. ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमयेभ्योऽस्तु. योऽस्माद्वेष्टियं वयं विश्वस्तम्भो जम्बे तद्मः. ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमयेभ्योऽस्तु. योऽस्माद्वेष्टियं वयं विश्वस्तम्भो जम्बे तद्मः. సంధ్య మంత్రంలో చాలా అంతరార్థం ఉంది. ఈ అంతరార్థం మనం తెలుసుకున్నప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, ఇప్పుడు అతి సమీపంలో ఉన్నాడని ఆత్మ గ్రహిస్తుంది పరమేశ్వరుడు. అందుకని ఇద్దరి మధ్యన జాత వేదసే సునవామ సోమ మరాఠీయతో నీదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం दुरितात्यग्निः. चित्रं देवानाम् उदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्य अग्नेः. अप्राच्छावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तशुषश्च. उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम्. उद्वयं तमसस्परिस्वाहा पश्यन्त उत्तरं देवं देवत्र सूर्यमगन्म ज्योतिरुत्तमम्. प्रायश्चित्तमन्त्रम्. तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदस्यतं जीवेम शरदस्यतं शृणुयाम शरदस्यतं प्रब्रवाम शरदस्यतं अदीनाः स्याम शरदस्यतं भूयस्य शरदस्यत. మరలా పునరాచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. మరలా బుద్ధిని ప్రేరేపించాలని గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వర దయానిదే, మీ అనంత కృప వల్ల మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షము నుండి చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకుంటున్నట్లు అనుగ్రహింతుగాక. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ, నమ శంకరాయ చ మయస్కరాయ చ, నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే, సంయోరవిస్రవంతు నః. ఇది బ్రహ్మయజ్ఞం సమాప్తం. ఓం జ్యోక్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆప శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సా మాం శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నాకు అవకాశం ఇచ్చినందుకు ఆచార్యజీకి ధన్యవాదాలు. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఓం నమస్కారం ఆచార్య. సర్వేభ్యో నమో నమః.